కవిత వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్. బీఆర్ఎస్ తాజా పరిణామాలపై సీఎం రేవంత్ హాట్ కామెంట్. అల్పపీడనం ఎఫెక్ట్ ఏపీ తెలంగాణకు భారీ వర్ష సూచన వెల్లడించిన ఐఎండీ అధికారులు. హరీష్ రావుపై కవిత సంచలన వ్యాఖ్యలు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ కేటీఆర్లను ఓడించేందుకు కుట్రలు చేస్తున్నారు అని ఆగ్రహం. బీఆర్ఎస్ పార్టీకి కవిత రాజీనామా చేయడంపై స్పందించిన బీజేపీ నాయకులు. పవన్ కళ్యాణ్ పై ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు. మీరు ఉప్పు కారం తినడం లేదా అంటూ ఘాటు వ్యాఖ్యలు. కాంగ్రెస్ ది దండుపాలెం బ్యాచ్. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు. టీఆర్ఎస్ కాలగర్భంలో కలిసిపోతున్న పార్టీ అని, విపరీతమైన అవినీతి సొమ్ము వచ్చాక పంపకాల్లో ఒకరినొకరు సహించుకోలేని పరిస్థితి ఆ పార్టీలో దాపరించిందని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఎవరిని రాజకీయంగా బతకనివ్వమని ఎందరినో అక్రమంగా జైళ్లకు పంపినామన్నారు. ఇప్పుడు వాళ్లే కడుపులో కత్తులు పెట్టుకుని తన్నుకు చూస్తున్నారని, యాసిడ్ దాడులు చేసుకుంటున్నారని అన్నారు. మీ గొడవల్లోకి మమ్మల్ని లాగొద్దని అన్నారు. వాళ్లు చేసిన పాపం ఊరికే పోదని అనుభవించక తప్పదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వేల కోట్లు సంపాదిస్తే ఇవాళ పక్కన చూస్తున్నారు. 110 నెలల అధికారంలో ఉండి నెలకు 1000 కోట్లు తగ్గకుండా 1,00,000 కోట్ల పైన దోసుకున్నాయన పిల్లలు కత్తులతో పొడుచుకుంటారు. ఒక్కరొక్కరు పంపకాల తేడా వచ్చి బావ, బామ్మర్ది, అక్క, తమ్ముడు ఇంటిల్లి పాది తలా ఒదిక్కు తయారయ్యి ఎవ్వనికి వాడు బల్లాలు తీసుకొని ఈపులో ఒడుచుకునే పరిస్థితి వచ్చింది. ఏం సంతోషమైన తండ్రికి 1,00,000 కోట్లు సంపాదించిండు, ఫామ్ హౌజులు ఇచ్చిండు, బంగళాలు ఇచ్చిండు, వ్యాపారం ఇచ్చిండు, టీవీలు ఇచ్చిండు, పేపర్లు ఇచ్చిండు, రాసుకోనికే పేపర్ ఇచ్చిండు, చూపించుకోనికే టీవీ ఇచ్చిండు. కానీ వాళ్ళకు ప్రశాంతతగానే ఆనందం ఇవ్వగలిగిండా? దోపిడీ సొమ్ము ఇవాళ కుటుంబంలో చిచ్చు పెట్టింది. ఆయన వెనకాల ఈయన ఉన్నాడని, ఈయన వెనకాల ఆయన ఉన్నాడని. నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. అంత చెత్తగాళ్ళ వెనకాల నేనెందుకుంటానయా? నేను నాయకుడిని ఉంటే ముందుంటా, మా వాళ్ళకు తోడుకుంటా. వాళ్ళ కుటుంబాలు వాళ్ళు కత్తులతో పొడుచుకొని హరీష్ రావు, సంతోష్ రావు వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడు అని ఒకరంటే, లేదు కల్వకుంట్ల కవిత గారు వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడని. మీరంతా దిక్కుమాల్లో అని తెలంగాణ ప్రజలు బండకేసి కొడితే మీ వెనకాల ఎవడన్నా బుద్ధునోడు ఉంటాడా? అన్నం తినవాడు ఎవడన్నా మీతోను ఉంటాడా? నేను ఉండేది పాలమూరు జిల్లా 4 కోట్ల తెలంగాణ ప్రజల వెనుక ఉంటా, తోడుంటా, వాళ్ళ కోసం పని చేస్తా. నాకంత సమయం లేదు ఇంత పనికిమాలతో కలిసి. లేకపోతే మీకు మీరే పంపకాలలో వచ్చిన పంచాయతీలు మీరే పొడుచుకుంటారు. మేము చూస్తే చాలు. జరుగుతున్న పరిణామాలు అందరికీ తెలుసు. మీ పంపకాలలో పంచాయతీ వస్తే కుటుంబ పెద్ద దగ్గర కూర్చోండి, తెగకపోతే కుల పెద్ద దగ్గరకు పోండి, అక్కడ కూడా తెగకపోతే మంత్రగాన్ దగ్గరకు పోండి. ఎందుకంటే ఏ పంచాయతీ తెగకపోతే మంత్రగాన్ దగ్గర పోయి కూర్చుంటారు. పోయి ఉన్న మంత్రగాన్ని చూసుకొని మీ పంచాయతీ తెంచుకోండి. అంతే తప్ప మమ్మల్ని లాగకండి. మీ కుటుంబ పంచాయతీల మాకు రేషన్ కార్డు ఇచ్చే పని ఉంది. 2023 డిసెంబర్లోనే ఆ కాల నాగును మీరు కట్టెతో కొట్టి చంపిర్రు. ఇప్పుడు ఆ సచ్చిన పావును చంపాల్సిన అవసరం నాకుందా? బీఆర్ఎస్ అనే పామును, ఇది కాలకూట విషం ఉన్నది, ఇది ప్రజలను దోసుకునే అనకొండా అని 4 కోట్ల ప్రజలు డిసెంబర్ 3 తారీఖు నాడు బండ రాయితోని మోది ఆ కాలకూట విషమున్న కాల నాగును ఆయల్లనే తెలంగాణ ప్రజలు బొంద పెట్టిరు, మాడ వలగొట్టిరు.
వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన విషయం తెలిసిందే. అయితే ఈ అల్పపీడనం మరింత బలపడి ఒడిశా దగ్గర తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, అల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో మోస్తారు వానలు పడతాయని పేర్కొన్నారు. అలాగే ఈశాన్య తెలంగాణ పైన అల్పపీడనం ఎఫెక్ట్ ఉంటుందని అధికారులు చెప్పారు. అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. వీటి ప్రభావం చేత మనకి దక్షిణ కోస్తా వరకు చూసుకుంటే అయితే నెక్స్ట్ కమింగ్ 4 to 5 days వరకు కూడా ఒక మోస్తరు వర్షాలు ఆల్మోస్ట్ మెనీ ప్లేసెస్ లో వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగాను, అలాగే ఉత్తరాంధ్ర చూస్తే అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. ముఖ్యంగా అయితే దక్షిణ కోస్తా జిల్లాలో అయితే కొన్ని జిల్లాలకు అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు, మరికొన్ని జిల్లాలు అయితే భారీ వర్షాలు కూడా 1-2 చోట్ల నమోదు అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. నెల్లూరు అండ్ ప్రకాశం ఈ 2 జిల్లాలకి అయితే నెక్స్ట్ కమింగ్ 2 days కూడా భారీ నుంచి అతి భారీ వర్షపాతం, అలాగే నెక్స్ట్ దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి బాపట్ల అండ్ కృష్ణ ఈ జిల్లాలకు కూడా భారీ వర్షం 1-2 చోట్ల వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి కందుకూరు అండ్ వింజమూరులో అయితే 5 centimeters వర్షపాతం నమోదైంది. విశాఖపట్నంలో అయితే చూస్తే 2 centimeters రైన్ఫాల్ నమోదైంది. చూస్తే ప్రాథమిక సభ్యత్వానికి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన కల్వకుంట్ల కవిత భవిష్యత్ కార్యాచరణపై చర్చ జరుగుతున్న వేళ కవిత తమ పార్టీలో చేరాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆహ్వానించారు. కవిత ప్రజాశాంతి పార్టీలో చేరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోరాడదామని పిలుపునిచ్చారు. ఈ మేరకు తాజాగా ఆయన ఓ వీడియోను రిలీజ్ చేశారు. తాను బీసీల తరపున పోరాటం చేస్తున్నానని కవిత చెబుతున్నారని, కవిత చెబుతున్న మాటలు నిజమే అయితే ప్రస్తుతం బీసీల పక్షాన ఉన్న ఏకైక పార్టీ ప్రజాశాంతిలో చేరాలన్నారు. కూతురు కవితను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. తనైతే బీసీల కొరకు పోరాడతానంటారు. నిజంగా కవిత నువ్వు బీసీల కొరకు పోరాడాలి అంటే బీసీల ఏకైక పార్టీ ఇప్పుడు ఉన్నది ప్రజాశాంతి పార్టీ మాత్రమే. రా, ప్రజాశాంతి పార్టీలో చేయి కలుపు. నువ్వు బీజేపీ పంపిన బాణము కాదని రుజువు చేసుకో. బీజేపీ రామచంద్రరావు గారు ఆర్ఎస్ఎస్ బ్రాహ్మణుల పార్టీ అంటున్నారు. కాంగ్రెస్ 12 ముఖ్యమంత్రులు చేసిన రెడ్ల పార్టీ అని తెలుసు. మరి ఒక దొరసాన్ని నిన్ను నమ్మాలి అంటే, ప్రజల్లో నీ మీద కాన్ఫిడెన్స్ కలగాలి అంటే నువ్వు గద్దరన్న చేరిన పార్టీ అయిన ప్రజాశాంతి పార్టీలో చేరు. రా, జూబ్లీ హిల్స్ లో పోరాడదాం, రుజువు చేసుకుందాం, అందరి మనసుల్ని వించేద్దాం. బీఆర్ఎస్ లో తనపై కుట్రలు జరిగాయని, రాబోయే రోజుల్లో కేసీఆర్, కేటీఆర్లపై కూడా కుట్రలు జరుగుతాయని కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు, సంతోష్ రావులపై తీవ్ర ఆరోపణలు చేశారు. వీరిద్దరూ బీఆర్ఎస్ పార్టీని జలగల్లా పట్టి పీడిస్తున్నారని మండిపడ్డారు. సిరిసిల్లాలో కేటీఆర్ ను ఓడించేందుకు ప్రత్యర్థులకు హరీష్ కు 60 లక్షలు పంపించారని ఆరోపించారు. ఈ విషయం తనకు తెలుసని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీలతో హరీష్, సంతోష్ అంటకాగుతున్నారని దుయ్యబట్టారు. సంతోష్ రావు బాధితులు చాలా మంది తనకు ఫోన్లు చేస్తూ వారి బాధలను చెప్పుకుంటున్నారని తెలిపారు. కేటీఆర్ గారు, నేను, మా కుటుంబం, మాది రక్త సంబంధం. పదవులు పోతానో, పార్టీలకి సస్పెండ్ చేస్తానో పోయేటటువంటి బంధం కాదు. కానీ ఎవరైతే వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టీలు ఉంటారో, పార్టీలో ఉండి కేవలం డబ్బు సంపాదించుకోవాలనేటటువంటి ఒక ఆలోచనతో, వ్యక్తిగత లబ్ధి పొందాలనేటటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళకి కావాల్సింది ఏంది? మేము ముగ్గురం కలిసి ఉండొద్దు, మా కుటుంబం బాగుండొద్దు, మా కుటుంబం విచ్ఛిన్నమైతేనే వాళ్ళకి అధికారం వస్తుంది. దాంట్లో భాగంగా ఇవాళ మొదటి స్టెప్ నన్ను బయటేసిరు పార్టీలకి. అది ఇక్కడితో ఆగదు. నేను గౌరవనీయులు పెద్దలు దైవ సమానులు కేసీఆర్ గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీకు ఒక సూచన చేస్తా. దయచేసి మీ చుట్టూ ఏం జరుగుతున్నదో ఒకసారి చూసుకోండి. నన్ను ఇవాళ బయట పంపొచ్చు, నేను మీలాగా స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటా, నిజాలు మాట్లాడతా. నేను ఉద్యమం నేపథ్యం నుండి వచ్చిన కాబట్టి నాగ్గా ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా, మోసం చేయాలని చెప్పో ఇంకోటి చేయాలని చెప్పో మాట్లాడను. స్ట్రేట్ ఫార్వర్డ్ ఇష్యూస్ మాట్లాడతా కాబట్టి నన్ను ఇలా బలి చేసి పర్వాలేదు. కానీ రేపటి నాడు ఇదే ప్రమాదం రామన్న కూడా పొంచుంది,
రేపటి నాడు ఇదే ప్రమాదం మీకు కూడా కొంచెం. అల్టిమేట్ గా బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకోవడానికి జరుగుతున్నటువంటి కుట్రలో భాగంగానే ఇవాళ నన్ను ఎలిమినేట్ చేయడం జరిగింది. కేటీఆర్ గారు, నేను, మా కుటుంబం, మాది రక్త సంబంధం. పదవులు పోతానో, పార్టీలకు వెళ్ళి సస్పెండ్ చేస్తానో పోయేటటువంటి బంధం కాదు. కానీ ఎవరైతే వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టీలు ఉంటారో, పార్టీలో ఉండి కేవలం డబ్బు సంపాదించుకోవాలనేటటువంటి ఒక ఆలోచనతో, వ్యక్తిగత లబ్ధి పొందాలనేటటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తులు, వాళ్ళకి కావాల్సింది ఏంటి? మేము ముగ్గురం కలిసి ఉండొద్దు, మా కుటుంబం బాగుండొద్దు, మా కుటుంబం విచ్ఛిన్నం అయితేనే వాళ్ళకి అధికారం వస్తుంది. దాంట్లో భాగంగా ఇవాళ మొదటి స్టెప్ నన్ను బయటేసారు పార్టీలకి. అది ఇక్కడితో ఆగదు. నేను గౌరవనీయ పెద్దలు దైవ సమానులు కేసీఆర్ గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీకు ఒక సూచన చేస్తా ఉన్నా. దయచేసి మీ చుట్టూ ఏం జరుగుతున్నదో ఒకసారి చూసుకోండి. నన్ను ఇవాళ బయట పంపొచ్చు, నేను మీలాగా స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటా, నిజాలు మాట్లాడతా. నేను ఉద్యమం నేపథ్యం నుండి వచ్చిన కాబట్టి నాగ్గా ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా, మోసం చేయాలని చెప్పో ఇంకోటి చేయాలని చెప్పో మాట్లాడాను. స్ట్రేట్ ఫార్వర్డ్ ఇష్యూస్ మాట్లాడతా కాబట్టి నన్ను ఇవాళ బలి చేసి పర్వాలేదు. కానీ రేపటి నాడు ఇదే ప్రమాదం రామన్నకు కూడా కొంచెం, రేపటి నాడు ఇదే ప్రమాదం మీకు కూడా కొంచెం. అల్టిమేట్ గా బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకోవడానికి జరుగుతున్నటువంటి కుట్రలో భాగంగానే ఇవాళ నన్ను ఎలిమినేట్ చేయడం జరిగింది. ఇక సంతోష్ రావు గారి గురించి 2 నిమిషాలు చెప్తాను. అంత పెద్ద సీనున్న మనిషి కాదు కానీ చెప్పాలి. ఎందుకంటే కూరలా ఉప్పు ఎట్లుంటుంది ఈయన అట్లా అన్నట్టు, ప్రతి దాంట్లో చెడగొట్టడానికి కొంచెం ఉండాలి కదా అట్లాంటి వాడు. కాబట్టి చెప్పక తప్పదు ఈయన గురించి. చెప్పులో రాయి చెవులో జోరి కట్టాం కదా అట్లాంటి టైప్, కాబట్టి ఖచ్చితంగా చెప్పాలి. ఇక విషయం ఏంటంటే, ఈయన ధనదాహం ఎట్లాంటిదంటే సంతోష్ రావు గారిది, రామన్న కాన్స్టిట్యున్సీ, కేటీఆర్ అన్న కాన్స్టిట్యున్సీ నేరెళ్లలో ఇసుక లారీ గుద్ది ఒక దళిత బిడ్డ చనిపోతాడు. సరే, దాని మీద పాపం అక్కడ ఆ రోజు అందరు యాజిటేషన్ చేస్తే, ఈయన సంతాన అడ్వాంటేజ్ ఏంటి? ఈయన కూర్చుంటాడు కదా సార్ దగ్గర, సీఎంఓలకి వెళ్ళి ఫోన్ చేసి అక్కడ ఉన్న పోలీసు వాళ్ళందరినీ ఒత్తిడి పెట్టి 7 దళిత బిడ్డల్ని కొట్టినరండి. 3-4 సార్లు 3rd డిగ్రీ వేస్తే ఇలా 7 కుటుంబాలు కూడా వాళ్ళు ఎందుకు కూడా ఏ పని చేసుకోలేనటువంటి పరిస్థితులలో ఆ దళిత బిడ్డలు ఉన్నారు. అది మొత్తం రాజకీయంగా బ్లేమ్ అంతా రామన్న మీదకి వచ్చి, ధనదాహమేమో సంతన్నది, నేరం చేసిందేమో సంతన్న, వీడికెళ్ళి ఫోన్లు చేసి ఒత్తిడి చేసి కొట్టిపించిందేమో సంతన్న, చెడ్డ పేరేమో రామన్నకు వస్తుంది. ఈ ఎగ్జాంపుల్ చెప్పడం కోసమే నేను ఈయన గురించి చెప్తున్నా, వేరే ఏం లేదు. ఇక సరే, టానిక్ వీనిక్ ఈ వీటిలో వచ్చిన కేసులు ఏమైతాయి? రేవంత్ రెడ్డి గారు ఆర్భాటంగా ఒక అనౌన్స్మెంట్ చేశారు. ఇంతకుముందు చెప్పిన కదా, మ్యాచ్ ఫిక్సింగ్ ఎట్లుంటుంది అంటే 1 డే న్యూస్ అవుతుంది. టానిక్ లో ఈయన మీద కేసు పెట్టినారు, 3వ రోజు పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ కొట్టేసారు. అది మీరు ఇంకా కనుక్కోండి. కాల్ చేసేసారు, కేసు మూసేసారు. ఏం అండర్స్టాండింగ్, ఎందుకు మూసేసారు? ఎట్ ద సేమ్ టైం హరితహారం, తెలంగాణకు హరితహారం అని పెద్దలు కేసీఆర్ గారు పెద్ద కళతోని 230 కోట్లు అక్కడ గోబీ డెజర్ట్ల వాళ్ళు చెట్లు పెట్టి చైనాను కాపాడుకున్నారు. మనం అదే స్థాయిలో తెలంగాణను బాగు చేసుకోవాలని పెద్దసారి హరితహారం అని పెడితే, ఈయన దాంట్లో నకిలీ ప్రోగ్రామ్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అని పెడతారు. తెల్లారులేస్తే సినిమా వాళ్ళని తీసుకురావాలి, రోజు ఒక ఫోటో వేసుకోవాలి. దాని వెనుక ఉన్న కుట్ర ఏంటంటే, జీవో అమెండ్మెంట్ అయితే సంతోష్ గారి గురించి, ఆ ఫారెస్ట్లను 10% ఇన్కమ్ ఎవరన్నా ఇస్తే అమ్యూజ్మెంట్ పార్క్లకు ఇస్తారన్నట్టు, దానికోసం జీవో అమెండ్ అయితే దానికి ప్రభాస్ గారిని, చిరంజీవి గారిని, అనేక మంది సినిమా స్టార్లను మోసం చేసి వాళ్ళని తీసుకుపోయి వాళ్ళతో ఫోటోలకు పోజులు ఇప్పించి ఫారెస్ట్లను కొట్టేయాలని ప్లాన్ అయినది. అఫీషియల్ పిఆర్ఓ ట్వీట్ చేస్తాడు, కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ పిఆర్ఓ ట్వీట్ చేస్తాడు, ముఖ్యమంత్రి గారు పిఆర్ఓ, ఈ పాల వ్యాపారంలో అవినీతి జరిగిందని. తెల్లారు 2-3 పేపర్లలో వస్తుంది, 3వ రోజుకి మాయమైపోతుంది. అదే కేటీఆర్ గారినేమో 3 సార్లు విచారణ పేరుతో పిలిచి వేధిస్తారు. అంటే కేసీఆర్ కుటుంబం నికార్సుగా బరిగీసుకొని కాంగ్రెస్ పార్టీతో రేవంత్ రెడ్డితో కొట్లాడుతున్నాం కాబట్టి మా మీదనేమో కుట్రలు జరుగుతాయి, మా మీదనేమో కేసులు పెడతారు. మీ మాత్రం 1 or 2 days హెడ్లైన్స్ వస్తే తర్వాత న్యూస్ గాయబవుతుంది. ఎన్ని జరగలే చెప్పండి. హరీష్ రావు గారి విషయంలో ఫస్ట్ పాల వ్యాపారం మీద ఏమొచ్చినాయి ఆరోపణలు? ఆనాడు బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్లకు హరీష్ రావు గారి పాల వ్యాపారం నుంచి పాలు సప్లై చేసిరు అనే ఆరోపణలు అయోధ్య రెడ్డి గారు ట్వీట్ చేసిరు. గతం 2 రోజులు పోయిన ఆరోపణ, ఎందుకు సరెండర్. నెక్స్ట్ ఒక అభియోగం చేసిరు ముఖ్యమంత్రి గారు, రంగనాయక్ సాగర్ దగ్గర ఆయన ఫామ్ హౌస్ ఉంది, అది ప్రభుత్వ భూమి, కబ్జా చేసిందని. 1 day హెడ్లైన్, 3rd day న్యూస్ గాయబ్. నో కేసు, నథింగ్. కేటీఆర్ పరిస్థితి ఏంటి? ఎన్ని కేసులు పెట్టిరు కేటీఆర్ అని మీద? ఎన్నిసార్లు పిలిచింది విచారణకు?
బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్సీ పదవికి కల్వకుంట్ల కవిత రాజీనామా చేయడంపై కేంద్ర సహాయ మంత్రి బీజేపీ ఎంపీ బండి సంజయ్ స్పందించారు. ఆమె బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసినంత మాత్రాన ఒరిగేదేమీ లేదని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి కవిత అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారని ఆయన ఆరోపించారు. కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణకు ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కేసును ఎందుకు అప్పగించడం లేదని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ బిడ్డ రాజీనామా కేసీఆర్ బిడ్డ ఏందన్నా? కేసీఆర్ బిడ్డ అర్థం కాదు. కేసీఆర్ కొడుకు ఏందన్నా? టీవీలో మీకు దండం పెడుతున్నా, టీవీలో కూడా ఆ బ్రేకింగ్ బంద్ చేయన్నా. కవితక్క రాజీనామా చేస్తుంది, కవితకు సస్పెండ్ చేస్తుంది, అది చెప్పరాదు. దాంతో ఏమైందండి ఇవాళ చర్చ జరగాలన్నా. ఇలా కాళేశ్వరం ఇష్యూ డైవర్ట్ చేయడానికి బీఆర్ఎస్ పార్టీ అవినీతి పార్టీ అని చెప్పి ప్రజల్లో కూడా చర్చ జరుగుతున్నది. దాని నుంచి డైవర్ట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కుమ్మక్కై ఇవాళ ఒక స్ట్రాటజీ, ఒక ప్లాన్ ప్రకారం ఆ ఇష్యూని డైవర్ట్ చేసి కవిత గారి ఇష్యూను ముందు తీసుకొచ్చి కుటుంబం లోపల జరిగేటువంటి ఒక పార్టీ అంతర్గత విషయాన్ని ఒక సమస్యగా చర్చ జరిగేటువంటి అవకాశం ఇవాళ కొంతమంది ఇస్తున్నారు. ఇవాళ చర్చ దేని మీద జరగాలి? కాళేశ్వరంలో కేసీఆర్ కుటుంబం 1,00,000 కోట్ల అవినీతి పాల్పడ్డది. గొర్రెల స్కామ్ అయింది, బర్రెల స్కామ్ అయింది, చేపల స్కామ్ అయింది, విద్యుత్ స్కామ్ అయింది, ఫోన్ ట్యాపింగ్ స్కామ్ అయింది, ఈ ఫార్ములా స్కామ్ అయింది. వాటి మీద కేసీఆర్ కుటుంబంలో చర్చ జరగాలి. ఇవాళ టీవీలు పెడితే కవితక్క ఎమ్మెల్సీకి రాజీనామా, కవితక్క పార్టీకి రాజీనామా, బీఆర్ఎస్ వాళ్ళు సస్పెండ్ చేసారు, బీఆర్ఎస్ వాళ్ళు ప్రెస్ మీటింగ్ పెట్టి తిడతారు, వీళ్ళు వాళ్ళని తిడతారు, వాళ్ళు వీళ్ళతారు. దాంతో తెలంగాణ ప్రజలకు ఏమైనా ఒరుగుతుందా? ఏం పెడతారు మీద అయిపోయి మర్చిపోయారు. 2005 మర్చిపోయారు. వీళ్ళ కాంగ్రెస్ వాళ్ళకి ఏంది? అబ్బా జరిగింది లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఇదే మీరు దీని మీద పోదాం. 2,500 మర్చిపోవాలి, 4,000 మర్చిపోవాలి, రైతుల సమస్యలు పోవాలి, యువకుల సమస్యలు పోవాలి, ఉపాధ్యాయుల సమస్యలు, ఉద్యోగస్తుల సమస్యలు పోవాలని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం మీరు 2 పార్టీలు కలిసి ఆడుతున్న డ్రామా తప్ప వేరే కాదన్న విషయం స్పష్టమైంది. అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రిగా డిమాండ్ చేస్తున్నారు. సిబిఐ విచారణ జరపడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నట్టు తెలిసింది. మీరు దయచేసి ఒక ఊగిపోయి మాట్లాడావు కదా, ఇప్పుడు ఏమైంది నీ పౌరుషం పవన్ అని శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. కాకినాడలో బొత్స మీడియాతో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ ఊగిపోయి మాట్లాడావు కదా, ఏమైంది మీ పౌరుషం? ఎన్నికలకు పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు ఏమయ్యారు? విశాఖ ఉక్కుపై ప్రభుత్వ భవిష్యత్తు కార్యాచరణ ఏంటి పవన్? మీరు ఉప్పు కారం తినడం లేదా? ప్రధాని మోదీతో విశాఖ ఉక్కు గురించి చంద్రబాబు ఏం మాట్లాడారు? 15 నెలల్లో కూటమి ప్రభుత్వం 2 లక్షల కోట్లు అప్పు చేసిందని వ్యాఖ్యానించారు. మొన్నటి రోజు 30వ తారీఖు నాడు పెద్ద ఎత్తున, ఆ రోజు 30వ తారీఖు నాడు అయితే 31 అనుకుంటాం, బహుశా 30. ఈ రాష్ట్రంలో కూటమిలో ఉన్న ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు అందరూ విశాఖపట్నంలో ఉన్నారు. కనీసం ఒక్క మాట దాని గురించి మాట్లాడరండి. వాళ్ళకి బాధ్యత లేదండి. ఎన్నికల ముందు వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. 20 మంది ఎంపీలు ఉన్నారు. మీరు ఉప్పు కారం తింటున్నారా? తినకపోతే మీ ఇంటికి వచ్చి ఉప్పు కారం ప్యాకెట్లు పంపిస్తాం, తినండి. తిని మీరు వచ్చి ఆ పౌరుషంతో మాట్లాడాలని చెప్పని సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు అయితే మాట్లాడిన భాష, ఊగిపోయి మాట్లాడిన భాష ఇంకా చెవుల్లో గింగులు పెడుతూనే ఉంది. ఈరోజు ఏమైంది మీ పౌరుషం? ఏమైంది మీ 20 మంది ఎంపీలు, ఇప్పుడున్న 20 మంది ఎంపీల తాలూకా పౌరుషం? ఏం పవన్ కళ్యాణ్ గారు మరి ఆ ఎంపీలు వచ్చి ఉప్పు కారం తినట్లేదా? మీరు కూడా ఉప్పు కారం మానేశారా? మరి ఎందుకు దాని మీద మరి ఆలోచన చేసి మాట్లాడట్లేదు? మీ విధానం ఏంటి? మీ కార్యక్రమం ఏంటి? దీని మీద డిమాండ్ చేస్తాం, దాని మీద మరి చెప్పాలి. మీరే కాదు, ముఖ్యమంత్రి గారు, వీళ్ళ కూటమి ప్రభుత్వం సాక్షాత్తు చంద్రబాబు నాయుడు అడుగుతున్నాం,
మీ తాలూకు కార్యాచరణ ఏంటని అడుగుతున్నాం. ఇప్పుడు 18 సార్లు మీరు ఢిల్లీకి వెళ్ళారే మనతో కలుపుకొని. మరి ఎందుకు మీరు ప్రధానమంత్రితో ఈ విషయం మీద సంప్రదించి అడగట్లేదు? అడిగితే వారు ఏం చెప్పారు ఆ విషయాన్ని మీరు ప్రకటించండి. ఎస్, నేను ఇలా మాట్లాడాను, ఇది ప్రైవేట్ అయ్యే సమస్య లేదు. ఏదైతే ఈ 32 డిపార్ట్మెంట్ అవుట్ సోర్సింగ్ చేద్దాము అవన్నీ ఆపుతున్నాము, ఈ టెండర్ ప్రక్రియ ఇవాళతో ఆగిపోద్ది అని చెప్పండి. ప్రజలకున్న అనుమానాన్ని నివృత్తి చేయండి. ప్రాంతాల్లో ఈ రైతులతో కలిసి యూరియా గురించి ఇప్పటికీ చాలా అధికారులను కలడం, వాళ్ళని ఒత్తిడి చేయడం చేస్తూ ఉన్నాం. అయినప్పుడు కామన్గా రాష్ట్రం అంతా కూడా రేపు 9వ తేదీ నాడు అన్ని ఆర్డీఓ ఆఫీసుల్లోనూ రైతాంగంతో రైతు సంఘాలతో కలిసి రైతుల కోసం యూరియా తాలూకా డిమాండ్ మీద వెంటనే ఫుల్ఫిల్ చేసి అందుబాటులో తేవడానికి ఒక కార్యాచరణ రూపొందించి 9వ తేదీన ఆర్డీఓ ఆఫీసులకి వినతి పత్రాలు ఇవ్వాలని మనం నిర్ణయించాం. యావత్ 9 రాష్ట్రంలో ఆంధ్రులందరికీ కూడా సంబంధించిన ఉక్కు ఫ్యాక్టరీ 32 మంది బలిదానాలతో వచ్చిన ఫ్యాక్టరీ అది. ఎంతో మంది పెద్దలు దానికోసం ప్రాంతీయాలు తయారు చేయడమే కాకుండా పోరాటాలు చేసిన నేపథ్యం. మనం చెప్తున్నాం మేము దాన్ని ప్రైవేటైజేషన్ చేయమని, కానీ చేతల్లో చూసిన ఇప్పుడే 32 డిపార్ట్మెంట్కి 9వ తేదీ నాడే వాటిని 15 నెలల కాలమైంది. కాంగ్రెస్ పార్టీది దండుపాలెం బ్యాచ్ అని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది ఎత్తకపోయే బ్యాచ్ తప్ప ఇచ్చే బ్యాచ్ కాదని కేటీఆర్ విమర్శించారు. ఖమ్మం జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత ఊకంటి ప్రభాకర్ రావుతో పాటు 300 మంది కార్యకర్తలు కేటీఆర్ సమక్షంలో చేరారు. దమ్మున్న నాయకుడు ఉంటే దమ్మిడి లేకున్నా సంక్షేమ పథకాలు ఆగవు. ఈ సన్నాసులకు ప్రభుత్వం నడపడం చేత కాదు. ఎంతసేపు ఢిల్లీకి మూటలు పంపడం, పదవులు కాపాడుకోవాలనే సోయి తప్ప ఇంకొకటి లేదు. చివరకు కేసీఆర్ ను తిట్టాలి, అదే వారి పని అని కేటీఆర్ ధ్వజమెత్తారు. తీవ్రంగా రాత్రికి వచ్చి లైన్లు కడుతున్నారు, ఉదయం 3 గంటలకు వస్తున్నారు, చివరి కొంతమంది అక్కడనే పడుకుంటున్నారు. ఆ పరిస్థితి వచ్చింది. ఎన్నికలకు ముందేమో హామీల జాతర, ఎన్నికల తర్వాత ఏమో చెప్పుల జాతర అన్నట్టుగా ఇవాళ ఏ పిఎస్సిఎస్ కేంద్రం దగ్గర పోయినా చిత్తశుద్ధి గల ప్రభుత్వం ఉంటే పనులు చేస్తారు తప్ప సాకులు వెతకదు. ఈ సన్నాసులు ఇలా పని చేయడం చేత కాదు, వాళ్ళ ప్రభుత్వం నడపడం చేత కాదు. ఎంతసేపు ఢిల్లీకి మూటలు పంపాలా, పదవులు కాపాడుకోవాలా తప్ప ఇంకో సోయి లేదు.